బ్రహ్మనాయుడు గారు ఆ, ఈ ఈ ఆశా కిరణ్ అనే ఆమె రంగా గారి కూతురు స్పష్టంగా చెప్పింది. ఉమ్, మేము ఏదైతే రాధా రంగా మిత్ర మండలిని పటిష్టం చేయడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అదే విధంగా ఏదైతే బలహీన వర్గాలు, అట్టడికి ఉన్న బలహీన వర్గాలు, పేదవాళ్ళకి ఈ రాధారంగ మిత్ర మండలి ద్వారా వాళ్ళకి సహాయం, పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం మా తండ్రి ఆశయాల కోసమే మేము ముందుకు పోతున్నామే కానీ మాకు రాజకీయాల పైన మోజు కానీ, అదే విధంగా ధనం పైన కానీ, అదే విధంగా పొలిటికల్ గా పైన కానీ, అదే విధంగా కులాన్ని విభజించే పని కానీ, అదే కులాల కోసం కానీ మేమేమి చేయడం లేదని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సమాజ వర్గం ఏదైతే రెడ్డి సమాజ వర్గం, కమ్మ సమాజ వర్గానికన్నా ఆ అదే అధికంగా ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళతో పోటీ పడే ప్రయత్నం ఈ రోజు కాపు సమాజ వర్గం చేస్తోంది. ఆ కాపు సమాజ వర్గం చేసేదానికి గాను రంగా గారికి మంచి పేరుంది రాష్ట్రంలో. పేదవాడి కోసం కొట్లాడతాడు, పేదవాళ్ళ బలహీన వర్గాల కోసం కొట్లాడతాడు. ఆ ఉద్యమం చేస్తూ ఆయన చనిపోయాడు కాబట్టి ఈ రోజు ప్రతి రాజకీయ పార్టీ రంగా గారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దాంట్లో తప్పులేదు, ఎందుకంటే మంచి వాళ్ళని నావాడని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో రంగా గారిని మేము ఏదో వాళ్ళ కుమారుని ఉన్నత స్థాయిని తీసుకెళ్తామని చెప్పేసి ఆయనకి ఏదేదో ఆశలు చెప్పి చివరికి అది ఇస్తాము ఇది ఇస్తామని పార్టీ నుంచి తరిమేసే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు తండ్రి కావాలి, తనయుడు మాత్రం అవసరం లేదు. ఆయన రాజకీయాలు ఇమ్మడలేకపోయాడంట. రాజకీయాలు ఇమ్మడలేకపోవడం ఏంటి, అతను రాజకీయాల్లోకి లాక్కునింది ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు నాని గారు, అదే విధంగా ఆయన తోటి మిత్రులు బలంగా జగన్మోహన్ అప్పుడు వంశీ గారు రాలేదులండి, నాని గారు ఉన్నట్టున్నారు, ఇంకొంతమంది నాయకులు నాని ఉన్నాడు, అదే విధంగా కొంతమంది ఆయన స్నేహితులు ఉన్నారు. మరి వాళ్ళందరూ చక్కగా ఒక్కొక్కరు 3-4 సార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళందరూ బాగానే అనుభవించారు పదవులు. ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ముందు ఇంకొకరిని గాని హై స్థాయిలో చూస్తే ఆయన జీర్ణించుకోలేరు. కాబట్టి రంగా కుమార్ రాధా గారు వస్తే ఆయనకి సొసైటీలో సెకండ్ ప్లేస్ లేకపోతే ఉన్నత స్థానాలు ఇస్తే, ఆయనకి ఏదో మంత్రి పదవి లాంటివి ఇస్తే ఆయన డామినేట్ చేసి ఉంటుందని చెప్పేసి ఆయన కనీసం ఏ పదవి ఇవ్వకుండా మూల కూర్చొని పెడితే ఆయన పాటికి ఆయనే వెళ్ళిపోయే పరిస్థితి రాధా గారిది ఉంది. ఈ రోజు ఆమె కూడా చెప్తున్నారు, మాకు పదవులు అవసరం లేదు, మా తండ్రి ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం మేము చేస్తున్నాము. కానీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఎన్నికలకి. ఈ రోజు రాజకీయ నాయకులు, మీడియా ఛానల్స్ మాత్రమే ఈ విధంగా మమ్మల్ని ఏదో రాజకీయాల్లో చేరుతున్నాము, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. అవంతా అబద్ధాలు. మేము ఏమి పదవులు ఆశించము, ధనాన్ని ఆశించడము, కులాలను విభజించే ప్రయత్నం చేయమని చెప్పి స్పష్టంగా చెప్పారు. పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం ఎందుకంటే ప్రతి పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అది చూసాం. ఇప్పుడు ఊట్ల సురేంద్ర అన్న కూడా చెప్పాడు, దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు, అప్పుడు ఇచ్చినప్పుడు మాట్లాడండి అదండి. ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబం ఏదైతే ఓన్ చేసుకోవాలి, ఆయన ఏదైతే పేదవాడి పక్క నిలబడ్డాడు, బలహీన వర్గాల పక్క నిలబడ్డాడు కాబట్టి ఆ కులాన్ని, ఆ కులం సంబంధం లేకుండా ఆ వ్యక్తిని ఈరోజు పార్టీలో పెద్దపీట వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాధా గారికి మంచి పొజిషన్ కూడా ఇస్తారు, ఇవ్వాలని కూడా మేమంతా కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ సామాజిక వర్గం కూడా ఈ రోజు రెడ్డి సమాజ వర్గం, కమ్మ సమాజ వర్గం పర్సంటేజ్ తక్కువ ఉన్న, కాపు సమాజ వర్గం ఎక్కువ ఉన్న ఈ రోజు వాళ్ళు ఒక యూనిటీ లేకుండా 2-3 ఇదిగా విభజించేసి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. దానికోసమే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఒక మంచి స్థానం, రాధా గారికి మంచి స్థానం కల్పిస్తుంది. అదేవిధంగా ఆయనకి మంచి, రంగా గారికి మంచి గుర్తింపు ఇస్తుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాము. రైట్ మసానా గారు, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం, సమయం తక్కువ ఉంది. ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ గారు రంగా గారిని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నారు, రంగా గారి గుండెలు చీల్చింది టీడీపీ అని ఆయన చెప్పారు. సురేంద్ర నాయుడు గారు రాధా గారిని కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంది, రంగా గారి గుండెలు చీల్చింది